వెల్కమ్ టు TJ9 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పిల్లంక గ్రామంలో పవిత్ర వృద్ధ గౌతమి నదీ తీరాన వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి కరపత్రాలను ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు గురువారం ఆవిష్కరించారు. పోలవరం మండలం మురుమల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించి ఆలయ నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వర శర్మ, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేష్ణ శ్రీనురాజు, ఆలయ ధర్మకర్త సాగి భీమేశ్వరరాజు, సాగి వేణురాజు, తోలేటి శ్రీనివాస్ తదితరుల బృందం ఎమ్మెల్యేకి వివరాలను వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరు కావాలని ఎమ్మెల్యేని కోరారు. తాతగారు కట్టించిన ఆలయం ఉన్నది. దాదాపుగా 30 సంవత్సరముల చరిత్ర ఉందండి. ఒకటి ఇవ్వండి సార్. నమస్కారం. ఈ రోజున మన శాసనసభ్యులు గౌరవనీయులు బుచ్చిబాబు గారి దగ్గరికి మన వృద్ధ గౌతమి నదీ తీరంలో ఉన్నటువంటి పిల్లంక గ్రామంలో గల సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ శంకుస్థాపన కరపత్రములను ఆవిష్కరింపచేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. వారు స్పందించి కరపత్రములను ఆవిష్కరించడమే కాకుండా ఆ కార్యక్రమంలో విచ్చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. వారికి మా బృందం అందరి తరపున, ఆలయ ధర్మకర్త గారి తరపున, గ్రామ ప్రజల తరపున, భక్తుల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము.